అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత 15 రోజులుగా కర్నూలు నగరంలోని బి క్యాంపులో నగర ప్రాథమిక ఉన్నత పాఠశాలలో గత సంవత్సరం వరకు 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు క్లాసులు కొనసాగించారు. ఆ పాఠశాల అన్ని రకాల వసతులు ఉన్నాయి, క్లాస్ రూమ్స్ ఉన్నాయి, టీచర్స్ ఉన్నప్పటికీ కూడా అకస్మాత్తుగా విద్యాశాఖ అధికారులు ఆ స్కూల్లో ఉన్నటువంటి 6, 7, 8 తరగతులు అంటే దాదాపుగా 200 మంది విద్యార్థుల్ని ఇంకొక పాఠశాలకు ఈరోజు విలీనం చేస్తున్నారు. ఈ విలీనాన్ని అక్కడ తల్లిదండ్రులు పిల్లలు వ్యతిరేకిస్తున్నప్పటికీ వాళ్ళ అభిప్రాయాలు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా చాలా నిర్లక్ష్య వైఖరంగా ఈరోజు విద్యాశాఖ అధికారులు చేస్తున్నారు. నిన్నటి రోజున వందలాది మంది విద్యార్థులు పాఠశాల ఎదురు ధర్నా నిర్వహించినప్పటికీ బలవంతంగా విద్యార్థుల తల్లిదండ్రులు తీసుకొని వెళ్లి ఆ పాఠశాలలో కలుపుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాము. అంతేకాదు ఈ విషయం కోర్టులో ఉన్నప్పటికీ కూడా ఈరోజు కోర్టులో దానికి సంబంధించిన తీర్పు వెలువడక ముందే ఈరోజు బలవంతంగా విద్యార్థులను తీసుకుపోవడాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. అంతేకాదు ఈరోజు పేద విద్యార్థుల పట్ల ఒక నిర్లక్ష్య వైఖరిని విద్యాశాఖ అధికారులు చేపడుతుందని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కానీ ఇప్పటికైనా అధికారులు తక్షణమే ఆ పాఠశాలలో 6, 7, 8 తరగతులు కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం. 10 రోజుల నుంచి కర్నూలు నగరంలో బి క్యాంప్ నందు నగర పాలక ప్రాథమిక ఉన్నత పాఠశాలలో గత సంవత్సరం 1 నుంచి 8వ తరగతి దాకా ఉంది. ఇప్పుడు అధికారులు డిఓ గారు ఏం చెప్తా ఉన్నాడంటే కూటమి ప్రభుత్వం వచ్చాక జియో నంబర్ 19/21 ప్రకారం 6, 7, 8 తరగతులు మెర్జ్ చేస్తూ ఉన్నామని చెప్పి అంటా ఉన్నారు. ఏదైతే ఆ స్కూళ్ళు పాఠశాల ఇప్పుడు ఉన్నటువంటి పాఠశాల 6, 7, 8 తరగతులను అక్కడే ఉండాలని చెప్పేసి మేము విద్యార్థి సంఘాలుగా తల్లిదండ్రులు విద్యార్థులు అక్కడ ధర్నా ఉద్యమిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఉన్నంత అధికారులు ఈ మా సమస్యను పట్టించుకొని పరిష్కరించాలని చెప్పేసి మేము విద్యార్థి సంఘంగా కోరుతా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.